మనతో పాటు తెలంగాణ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ జనరల్ సెక్రటరీ థామస్ రెడ్డి గారు ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇటీవల ప్రభుత్వం ఆర్టీసీని ప్రభుత్వంలోకి విలీనం చేస్తామని చెప్పి హామీ ఇచ్చింది. ఆర్టీసీ నాయకులకు సంబంధించి దాదాపు 32 డిమాండ్లు అమలు చేస్తామని చెప్పి ప్రభుత్వం హామీ ఇచ్చింది. మరి ఆ హామీలన్నీ ఎటుపోతా ఉన్నాయి, ఏంటి, ఏం జరుగుతూ ఉందన్న దాని మీద కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. ఎట్లా చూస్తారు? ప్రభుత్వం జాప్యం చేస్తుందా, నిర్లక్ష్యం జరుగుతూ ఉందా మీ ఆర్టీసీని విలీనం ఆ విషయంలో? ఆర్టీసీ విషయంలో జాప్యం జరుగుతూ ఉంది. దాదాపుగా ఎప్పుడో అంటే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది ఈ ప్రభుత్వం. గత ప్రభుత్వం పెట్టింది, ఇవ్వకుండా పోయింది. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి మేము మేనిఫెస్టోలో పెట్టిరని చెప్పి ఓట్లేయడం జరిగింది, గెలిపించడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి కూడా వారియర్స్ లాగా పనిచేసిండ్రు, గెలిపించిండ్రు, మమ్మల్ని గెలిపించిండ్రు. తప్పకుండా వాళ్ళకి అన్నీ కూడా చేస్తాం, టైం కావాలని చెప్పి ఆ రోజు చెప్పింది. దాని తర్వాత 2.5 సంవత్సరాలు ఇప్పుడు అయిపోయింది. మధ్యలో కూడా మేము సమ్మె నుండి మాట్లాడినప్పుడు కూడా స్తంభన జరిగింది. పాకిస్తాన్ యుద్ధం కొద్దిగా పోస్ట్పోన్ చేసుకోండి అంటే ఆ రోజు చేసుకోవడం జరిగింది. దానివల్ల కూడా కార్మికులు ఇబ్బందులు పడ్డారు. అరే మరి అవుతుందా కాదా అనేటువంటి ఇబ్బందులు ఉన్నప్పుడు మళ్ళీ జేఏసీగా మేమే తెలంగాణ మజ్దూర్ యూనియన్గా జేఏసీకి అంకురార్పణ చేసి వెంకన్నని మేమే స్వయంగా చైర్మన్ చేసి మిగతా కలిసి వచ్చిన వాళ్ళందరితోటి కలిసి మేము సుదీర్ఘ పోరాటం చేసాం. ట్రేడ్ యూనియన్ పంతాలు, శాంతియుత ధర్నాలు, కవాతులు, ఇట్లా అన్నీ కూడా చేసినాం. నిరాహార దీక్షలు, కలెక్టర్లకు మెమోరాండాలు, ఆ తర్వాత ఆర్ఎంలకు మెమోరాండాలు, గవర్నమెంట్ చుట్టూ తిరగడం, ఇవన్నీ చేసినటువంటి పరిస్థితులలో సమ్మె నోటీస్ ఇచ్చినాం. మార్చి 24 నాడు మరి మేము ఇందిరా పార్కులో పెద్ద కవాతు పెట్టినాం. 20,000 మంది వచ్చిన తర్వాత గవర్నమెంట్ అప్పుడు చేసింది. కొంతమంది తుట్టి గ్యాంగులు ఉంటారు, వాళ్ళు గవర్నమెంట్కి దగ్గర కావాలని చెప్పి వాళ్ళు ఏదో మా సమ్మెని ఏం జరగదు, మేము బస్సులు నడిపిస్తాం అనేటువంటి అభయాన్ని వాళ్ళు ఇచ్చినట్టుగా మాకు తెలిసింది. సో దాని మీద ప్రభుత్వం కూడా కాస్త లేట్ చేస్తే సమ్మెకి మాకు ఇష్టం లేకపోయినా సమ్మెకి పోవాల్సిన పరిస్థితి వచ్చింది. మీరు చూసిండ్రు, మేము డిపో ప్రతి డిపో, జిల్లాలు, డిపోలు, సిటీ అంతా కూడా ప్రతి గేట్లలో మీటింగులు పెట్టి జేఏసీగా ఎనలేని కృషి చేసినాం. దాంట్లో పెద్దన్న పాత్ర పోషించింది తెలంగాణ మజ్దూరునిగా మేము పోషించినాం. సో దాంట్లో భాగంగానే మరి సమ్మె స్టార్ట్ అయింది. సమ్మె స్టార్ట్ అయినటువంటి 24 గంటలు దాటిన తర్వాతనే దాటగానే మరి ఒకరిద్దరు కూడా మన ఆవేదనకి గురైపోయి మాకు వస్తుందో రాదో అని చెప్పి బాధలో ఉన్నారు. కారణం ఏంటంటే గత 7 సంవత్సరాలుగా యూనియన్లు లేకపోవడం వల్ల కార్మికుల్లో చాలా ఇబ్బంది వచ్చింది. మేనేజ్మెంటు ఏకపక్షంగా దాడిలాగా నిర్బంధంలో పెట్టి కార్మికులని ఇబ్బందులకు గురి చేస్తే తట్టుకోలేని పరిస్థితి వచ్చింది. సో దానివల్ల తట్టుకోలేని పరిస్థితిలో వాళ్ళు ఆ విధంగా ఉండే. సో 2-3 చేసుకున్న తర్వాత కాదు అని చెప్పినాం. తర్వాత గవర్నమెంట్ కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కావచ్చు ఏదో తీసుకొని, లేదు జేఏసీకే బలం ఉంది, జేఏసీతో మాట్లాడాలని చెప్పి స్వయంగా మాతో మాట్లాడారు. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మమ్మల్ని పిలిపించి వేరే మంత్రుల ద్వారా పిలిపించి మాట్లాడితే మేము ఒకటే చెప్పినాం, మాకు ఏ రాజకీయ లబ్ధి లేదు, మా ఏ పార్టీ కలర్ మాకు పుయ్యొద్దు, ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వంతో మేము కలిసి పనిచేస్తాం. ప్రభుత్వ రంగ సంస్థలు అనేటివి ప్రభుత్వ ఆధీనంలో ఉంటాయి. కాబట్టి ఎవరు గెలిచినా వాళ్ళతోటే మేము చేపియాలి. కార్మికుల యోగక్షేమాలు, సంస్థ పరిరక్షణ అంటే వాళ్ళు చేయాలి. కాబట్టి ఆ విధంగా అప్పుడున్న ప్రభుత్వాల్లో ఉన్నాం. అంతకుముందు తెలుగుదేశము చంద్రబాబుతో ఉన్నాం. చంద్రబాబు కూడా ఓడిపోయిండు. ఆర్టీసీలు కన్నెర చేస్తే కేసీఆర్ గారు కూడా చేస్తా అని చెప్పి చేయకపోవడం వల్ల పెద్ద ఉద్యమం 55 రోజులు చేసినాం. అయినా అక్కడ కూడా మేము ఎవరికి కాంప్రమైజ్ కాలే, కార్మికుల కోసమే గట్టిగా ఉన్నాం. వాళ్ళు కూడా ఓడిపోయిండ్రు. ఇవాళ వీళ్ళకి పట్టం కట్టినాం, తప్పకుండా చేయాలని చెప్పినప్పుడు డెఫినెట్గా చేస్తామని చెప్పి మరి స్వయంగా ముఖ్యమంత్రి గారే 5 మినిస్టర్లతోటి కమిటీ చేసి దాంట్లో ఉప ముఖ్యమంత్రి గారిని కూడా పెట్టి 4 ఐఏఎస్లను పెట్టి అన్ని సంఘాలని అందరినీ కూడా పిలిచి కూర్చోబెట్టి చేసినప్పుడు మేము అన్ని సావధానంగా మా ఏ ప్రయోజనం లేదు, మాకు ఇదే ఉంది, మాకు మెర్జర్ అనేది ఇమ్మీడియట్గా ఫస్ట్ ఇవ్వాలి, ప్రభుత్వంలో విలీనం కావాలి, నెంబర్ 1. నెంబర్ 2, మాకు 2021 PRCతో పాటు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతభత్యాలు కావాలి. ఆ తర్వాత బకాయిలు, రిటైర్డ్ అయిన వాళ్ళ బకాయిలన్నీ కూడా పెండింగ్ ఉన్నాయి, వాళ్ళు రోడ్ల మీద తిరుగుతూ ఉన్నారు, ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నారు, ఇవి ఇవ్వాలి. కండక్టర్ జాబ్ సెక్యూరిటీ ప్రధానమైంది, అది కూడా ఇవ్వాలి. ఇంకొకటి ఏంటంటే బ్రెడ్ విన్నర్ స్కీమ్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కన్సల్టెంట్ ప్యాన్ పెట్టినరో అది అమానుషమైన చర్య. గత 60 ఏళ్ళ నుంచి ఎక్కడ కూడా లేదు, ఫస్ట్ టైం పెట్టారు కాబట్టి దాన్ని తీసేసి అపాయింట్మెంట్ రెగ్యులర్ ఇవ్వాలని చెప్పినాం. ఈ ప్రధాన సమస్యల మీద అంగీకారంకి వచ్చింది కాబట్టే మేము సమ్మె విరమించి పరిష్కారం చేయాలి అనుకున్నప్పుడు వాళ్ళు చేస్తా అన్నారు. ఆ తర్వాత లేట్ చేసి ఎన్నికలు పెడతా అని చెప్పి వస్తే మేమన్నాం ఎన్నికలు వద్దు, ఏపీలో కూడా ఎన్నికలు అట్లా ఏం లేవు, జగన్ గారు ఒక మాట అన్నాడు, అన్న తర్వాత ఇమీడియట్గా ఇంప్లిమెంట్ చేశారు. మీరు కూడా ఇది చిరకాల కోరిక కార్మికులది, ఇంత పెద్ద కోరిక మీద అందరు ఇబ్బందుల్లో ఉండి కావాలని మీకు మద్దతు ఇచ్చినప్పుడు
తప్పకుండా ఆ గౌరవాన్ని మీరు కాపాడుకోండి, మేము కాపాడుకుంటాం. మీరు అపాయింట్మెంట్ డే ఇవ్వండి. ఎందుకంటే ప్రజా రవాణా అవుతుంది ప్రభుత్వంలో కలిస్తే. అప్పుడు ఎన్నికలు పెట్టినా ఉండవు. ఎన్నికలు పెట్టడం వల్ల ఏంది, కొట్లాటలు, ఖర్చులు, ఇబ్బందులే ఉంటాయి తప్ప కాలయాపన అవుతుంది. ఆ కాలయాపనలో నెలకు 200-300 మంది రిటైర్డ్ అయిపోతూ ఉంటారు సీనియర్లంతా. వాళ్ళకు కూడా అన్యాయం జరుగుతుంది. అది కరెక్ట్ కాదు అని చెప్పి మేము చెప్పడం జరిగింది. సరే అయిన దానికి మే 1 రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు అందరు యూనియన్లు అందరూ వచ్చి కలవచ్చు, నేను టైం ఇస్తున్నా అని చెప్పి అనడం వల్ల మా గౌరవ మంత్రి గారు కూడా రండి పోదామని చెప్పి పొన్నం ప్రభాకర్ గారు అక్కడికి తీసుకుపోవడం జరిగింది. పోయినాం. ముఖ్యమంత్రి గారు కూడా చాలాసేపు మాతో కూర్చొని 45 నిమిషాలు మాట్లాడి నేను అన్నీ కూడా చేస్తాను. ఆ రోజు కూడా మేము జాగ్గా లెటర్ ఇచ్చినాం. మాకు అపాయింటెడ్ డేనే ముందు ఇవ్వండి, ఇవన్నీ తర్వాత అంటే మీకు ఏం కావాలో, ఏది ముఖ్యమో, ఏం కావాలా, ఏ పాయింట్స్ ఉన్నాయి, మీ ఆస్తులు ఐశ్వర్యాలు ఎట్లా ఉంటాయి, నాకు డీటెయిల్గా మెజార్టీగా రాసిస్తే మీరు మెజార్టీగా రాసిందే నేను చేస్తా అని చెప్పి వారు మాకు అభయం ఇవ్వడం జరిగింది. దాని తర్వాత అందరూ కూడా అన్ని సంఘాలు, జేఏసీ, నాన్ జేఏసీ, మిగతా సంఘాలు, అసోసియేషన్లు అందరూ కూడా మాకు అపాయింటెడ్ డేనే ముందు కావాలి అని చెప్పి అందరూ రాసిచ్చారు. రాసిచ్చిన తర్వాత మేము పోయింది 2 కన్నా జూన్ కన్నా కావాలి కదా అని చెప్పి 2 జూన్కి ఇవ్వండి అని చెప్పి మేమంతా కూడా ముక్త కంఠంతో అంటే లేదు ఎన్నికలు పెట్టి ఎన్నికల్లో గెలిచిన వాళ్ళనే దాంట్లో పెడితే బాగుంటుంది అన్నారు. దానివల్ల ప్రయోజనం ఉండదు. ఇవాళ గెలిచినా గెలవకపోయినా మేము సంఘాలు ఉన్నాం, మమ్మల్ని పెట్టండి జాక్ నుంచి. తర్వాత నాన్ జాక్ నుంచి ఎవరున్నారో వాళ్ళని కూడా పెట్టండి. మాకు ఏ అభ్యంతరాలు బేసిజాలు లేవు. అందరిని పెట్టండి, యూనియన్కి ఒకరిని ఇవ్వండి. మేము మాట్లాడి ఫైనల్ చేస్తే కార్మికుల్లో ఉన్నటువంటి ఇబ్బంది పోతుంది. సేమ్ టైంలో మీరు ఏదైతే గౌరవం కోరుకున్నారో మహాలక్ష్మి పథకం పెట్టారు. మేము 24 గంటల్లో సక్సెస్ చేసి మీ గౌరవాన్ని ఇనుడింపజేసినాం. మీ గౌరవం పెరిగింది ప్రజల్లో, జనాల్లో. ఇలా మహిళలు నీరాజనాలు పలుకుతూ ఉన్నారు. సో అటువంటిది ఇది ఇస్తే ఆర్టీసీ కార్మికులు రేపు మొత్తం బస్సుల్లో మీ ప్రచారమే ఉంటుంది. కాబట్టి అది మీరు ఇవ్వండి, మీ గౌరవం పెంచుతాం, మేము అండగా ఉంటాం. మాకే భేషజాలాలు లేవు, మాకే రాజకీయ లబ్ధి లేదు, రాజకీయంలో మాకు ఇక్కడ సభ్యత్వాలు లేవు. మీ పార్టీకి అండగా మేము ఉంటాం, ఇప్పుడే ఉన్నాం, ఇంకా ఉంటాం అని చెప్పి మేము మాట్లాడేది. త్వరలో చేయబోతుందనే వార్తలు వస్తూ ఉన్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దీని మీద ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారనే వార్త వినిపిస్తూ ఉంది. త్వరలో విలీనం పక్కా ఉండబోతుందనే దాని మీద వస్తుంది. సో నమ్మకం ఉందా జేఏసీ నాయకులకు కావచ్చు, ఆర్టీసీ ఉద్యోగులకు కావచ్చు? నమ్మకం ఉంది. ఇప్పుడు ఎప్పుడైనా నమ్మకం లేనప్పుడు పోరాటం చేసినాం. పోరాటం చేసిన తర్వాత పిలిచి ఆదరించి అన్నీ చేస్తా అని చెప్పి హక్కున చేర్చుకున్నారు కాబట్టి నమ్మకం ఉంది. కానీ నమ్మకము ఉంది కానీ ఆ నమ్మకాన్ని లేట్ చేయడం వల్ల అది డిలీట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి కార్మికుల్లో ఒక మంచి అభిప్రాయం ఉన్నప్పుడే వెంటనే చేయాలి. ఏదైనా అవకాశాలు అరుదుగా వస్తాయి. వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకొని చేసినప్పుడు ఇరు వర్గాలకు కూడా లాభం జరుగుతుంది, గౌరవం ఉంటుంది. ఆ విధంగా కావాలని మేము కోరుకున్నాం. గౌరవ ముఖ్యమంత్రి మాత్రం వాళ్ళ పరిశీలనలో అయితే ఉందనేది వాస్తవంగా తెలుసు. మేము కలుస్తూ ఉన్నాం, మంత్రివర్గంలో కూడా అందరినీ కలుస్తూ ఉన్నాం. కానీ కార్మికులు ఏంటంటే ఎన్నికలు వచ్చినాయి, ఆటోమేటిక్గా ఎన్నికల ప్రక్రియ పెడతామని చెప్పడమే కాకుండా అక్కడ మరి డిప్యూటీ లేబర్ కమిషనర్ ఏదో సునీత గోపాల్ దాస్ గారిని నిర్ణయించి జీవో వచ్చిన తర్వాత కార్మికుల్లో ఆందోళన ఏంటంటే ఎన్నికలు వస్తే మళ్ళీ తాత్సారం అవుతుంది, ఇదంతా కరెక్ట్ కాదు, ఇప్పుడున్న ఇబ్బందుల్లో ఇదే ఇవ్వాలన్నారు. మేము కూడా జాక్ అంతా అదే ఇవ్వాలన్నాం. మేము కూడా తెలంగాణ మజూరీగా మాది ఒకే లక్ష్యం, ఇవాళ ఎన్నికలు వద్దు, అపాయింటెడ్ డే కావాలనేది మీ ద్వారా కూడా నేను ప్రభుత్వానికి, కార్మికులకు కూడా చెప్తా ఉన్నాం. అదే కావాలి, తొందరగా చేయాలి. ప్రభుత్వం ఇస్తా అన్నది 3 మేము అడిగిన కోరికలు తీరుస్తానని అభయించినందుకు మేము ధన్యవాదాలు చెప్తున్నాం ముఖ్యమంత్రికి. అది మంచి పరిణామం. కానీ డెఫినెట్గా దాన్ని ఫుల్ఫిల్ చేయాలి ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు ఎవరు చేతుల్లో లేదు ఇది. ఆ రోజు ముఖ్యమంత్రి గారు కూడా ఏమన్నారంటే ఈ ఒక్క అంశం నేను చూస్తా, మిగతాయన్నీ కమిటీ చూస్తారు అని చెప్పాను. కాబట్టి గౌరవ మన డిప్యూటీ మినిస్టర్ గారు, తర్వాత శ్రీధర్ బాబు గారు, వివేక్ సార్ గారు, మా కన్సల్ట్ మినిస్టర్ గారు, వీళ్ళందరూ కూడా అడ్లూరి లక్ష్మణ్ గారు, వీళ్ళంతా కూడా దాంట్లో ఉన్నారు. వాళ్ళందరినీ కూడా కలిసినాం. అందరూ కూడా కమిటీ రికమెండ్ చేయాలి. ఐఏఎస్ల కమిటీ కూడా మొత్తం మా వాదనలు కూడా విన్నది. వాళ్ళ ముందు మేము కూడా సేమ్ మీకు ఏది చెప్పినో అదే అక్కడ చెప్పినాం. వాళ్ళు కూడా మినిట్స్లో రాసుకున్నారు. సో రాసుకున్న తర్వాత ఇప్పుడు ఏంటంటే మేము ఎన్నికలే పెడతా అని భీష్మించుకోవడం సరైంది కాదు, ప్రభుత్వం మార్చుకోవాలి. మా గౌరవ మంత్రివారు కూడా దాంట్లో అవసరమైతే ముఖ్యమంత్రి గారితో మాట్లాడి కార్మిక మనోభావాలకి అనుగుణంగా పనిచేసేది ఉంటుంది. కాబట్టి ఆ విధంగా చేయమని మీ ద్వారా కోరుతున్నాము. ఎన్నికలు పెడితే మీకే కదా లబ్ధి జరిగేది, అవి ఈ నాయకులే కదా ఎన్నుకునేది, అదంతా లబ్ధి జరగదా మీకు ఆర్టీసీకి? ఎన్నికలకి మేము భయపడతలేము. ఆ రోజు కూడా నేను సేమ్ చెప్పినా, ఎన్నికలకు భయపడం, గెలిచి వస్తాం, మాకు ఆ భయం లేదు. కానీ లేట్ అవుతుంది కదా, ఎన్నికలు పెడతావు 3 నెలలు పడుతుందో ఏది పడుతుందో, మధ్య మార్గంగా కోఆపరేటివ్ సొసైటీ ఎన్నికల ప్రక్రియ కూడా వచ్చింది. దానికి నెక్స్ట్ మంత్ 21 దాకా డ్యూ డేట్ అన్నారు. తర్వాత ఎప్పుడు పెడతారో తెలియదు. ఇవన్నీ కూడా క్లబ్ అవ్వడం వలన కాలయాపన లేటుగా అవుతుంది. ఎన్నికలు అవుతాయి. ఎన్నికల తర్వాత
కమిటీ మళ్ళీ అందరు కూర్చొని మాట్లాడడం అది అంటే దాదాపు ఒక 6 నెలలో 8 నెలలో ఇది పోతే అప్పటి వరకు ఎంతమంది ఉంటారు ఆర్టీసీలో? 17,000 మంది ఇదివరకే పోయిండ్రు, ఈ మధ్యన పోయిండ్రు. రేపు ఈ మంత్ జూన్లో అంటే జూలై 1st దాదాపుగా ఒక 500-600 మంది పోతా ఉన్నారు. మన పోయిన నెల ఒక 250 పోయింది, అంతకుముందు 200 చిల్లర పోయిండు. నెక్స్ట్ పోతూనే ఉంటుంది కదా. మరి అందరు కార్మికులంతా వెళ్ళిపోయిన తర్వాత ఈ ఆశల్లో ఇబ్బందుల్లో ఉండి మీరు ఇచ్చిన మాట మీద సంతోషంగా ఉన్న వాళ్ళకి లాభం జరగాలి కదా. అది లేకపోవడం బాధాకరం. కాబట్టి ప్రభుత్వం మీద నమ్మకం ఉంది, కానీ ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా వెంటనే చేయాలనేదే మేము చెప్తున్నాం. ఎన్నికలు ప్రధానం కాదు. ఎన్నికలు పెడితే మాకు కూడా గౌరవం పెరుగుతుంది, మంచిదే. కానీ ఎన్నికలు మా ప్రధాన లక్ష్యం కాదు. ఇలా కార్మికులు అందరి మనోభావాలు ఎట్లున్నాయి కింది వర్గంలో, వాళ్ళకంతా ఇంటెలిజెన్స్ వర్గాలు ఉంటాయి కదా. ఇలా కార్మికులందరూ మాకు యూనియన్లు వద్దు, మాకు ముందు ఇది కావాలి అని అంటారు. ముందు కావాలన్నప్పుడు పెట్టండి, మీకు వచ్చే నష్టం ఏముంది? ప్రభుత్వానికి నష్టం రాదు. రెండోది ఏమన్నారు, మెజారిటీ కార్మికుల అభిప్రాయాన్ని వాళ్ళు తీసుకునే పరిస్థితి ఉంది. మెజారిటీ అభిప్రాయం ఏముంది? 100% కార్మికులంతా మాకు ఎన్నికలు వద్దు, మాకు అపాయింటెడ్ డే ప్రకటించండి, విధి విధానాలు రూపకల్పన కావాలి, మాకు జాబ్ సెక్యూరిటీ కావాలి, తొందరగా ఇది అయితే మేము బాగుంటాము అనేది ఉంది. అది ఎవరికైనా జీతాలు ఆర్టీసీ ఉంటుందో పోతుందో ఇట్లాంటి అన్ని అనుమానాలు ఉన్నాయి. అన్నిటికీ నివృత్తి ఒకటే, ఇవాళ ప్రభుత్వంలో విలీనం కావడం. అదే కావడం వల్ల ట్రెజరీ నుంచి జీతాలు వస్తాయి. ఆర్టీసీ ఉద్యోగులు మాత్రమే ప్రభుత్వంలో విలీనం అవుతారు. మా స్ట్రక్చర్ మాకే ఉంటుంది, పని టైం మాకే ఉంటుంది, మా ఆస్తులు కూడా మాకే ఉంటాయి. ప్రభుత్వానికి ఏం పోవు, వాళ్ళకి హక్కులు కూడా లేవు. అది సెంట్రల్ యాక్ట్ కింద ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా మాకే ఉంటాయి కాబట్టి అంటున్నారు. కాబట్టి మీ ద్వారా నేను కూడా రిక్వెస్ట్ చేస్తున్నా ఏంటంటే, ఇవాళ అన్ని సంఘాలు, కొన్ని సంఘాలు ఏమో పైకొకటి లోపలికి ఒకటి మాట్లాడేటువంటి విధానం ఉంది. అంటే ఎవరు ఎటు మాట్లాడుతున్నారు అనేది కార్మికులు గ్రహిస్తూ ఉన్నారు. కార్మికులకి వాస్తవాలు తెలుసు. ఇవాళ మేము ఖచ్చితంగా మాట్లాడి ముందుకు పోతే మా మీద ఈర్ష్య స్వభావాలతో కూడా కార్మికులు కొంత వేస్తూ ఉన్నారు. అంటే మాకేదో అంటగట్టాలని కూడా చూస్తూ ఉన్నారు. నేను 45 ఏళ్ళ ఆర్టీసీ చరిత్రలో నేను ఒక నిక్కచ్చి నాయకునిగా ఉన్న నా పుట్టుబూర్వోత్తరాల నుంచి ఇప్పటి వరకు ఎక్కడ కూడా చిన్న తప్పు కూడా చేయకుండా సంస్థ పరిరక్షణ, కార్మిక సంక్షేమం, ఎన్నో కమిటీలలో, గవర్నమెంట్ కమిటీలలో, మేనేజ్మెంట్ కమిటీలలో కూడా నేను పనిచేసిన, తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన, నాకు శ్రమశక్తి అవార్డు గ్రహీతగా నాకు ఫస్ట్ తొలి తెలంగాణ ప్రభుత్వం కూడా ఇచ్చింది. సో అట్లా చేసినాం. టీమ్ కమిటీలో చేసినాం, కండక్టర్ జాబ్ సెక్యూరిటీలో స్టార్టింగ్లో చేసినాం. 32/91 సర్కులర్ మంచిగా తెచ్చినాం అప్పుడు. తర్వాత 40 సర్కులర్ తెచ్చినాం. ఆ తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వంలో జాబ్ సెక్యూరిటీ ఇంకా బాగా కావాలనుకున్నప్పుడు వాళ్ళు ఆ రోజు ఇస్తాని మాట ఇచ్చారు, మాకు ముందు కాలం ఇవ్వకుండా దాంట్లో లోపభూయిష్టమైన విధానాలు పెడితే దాన్ని వ్యతిరేకించడం, అది కరెక్ట్ కాదని చెప్పినాం. కొత్తది మళ్ళీ చేయాలని చెప్పినాం. ఏపీలో ఉన్న ప్రకారంగా ఇవ్వమని చెప్పి వాళ్ళ సర్కులర్ కూడా తీసుకొచ్చి ఇచ్చినాం. అక్కడ మమ్మల్ని బదనాం చేసే ప్రయత్నం చేస్తే కూడా మేము చేయలే. వెంటనే అదే మీటింగ్లో ఆ రోజు నేను మన పువ్వాడ అజయ్ కుమార్ గారు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ ఉండే, అట్లాగే మరి మా VCND గారు ఉండే, వాళ్ళ ముందే చెప్పిన దీంట్లో మీరు ఇస్తున్నారు ఓకే, ఏదన్నా ఉంటే మాత్రం దీంట్లో మేము మళ్ళీ అడుగుతాం, తీసి రాసిస్తాం, దీన్ని క్యాన్సిల్ చేయాలని మేము చెప్పినాం. ఆ విధంగా ఆ రోజు రాసిచ్చినాం. రెండోది, ఇవాళ ఇవన్నీ కూడా కావాలని చెప్పి కార్మికులు ఉద్యోగ భద్రత కోరుకుంటా ఉన్నారు. మరి మంచి ఉద్యోగ భద్రత కావాలి, ప్రతిపాదనలు ఇవ్వమన్నారు, కమిటీలో ఉన్నాయి. రేపు కూడా 20 తారీఖు నాడు మళ్ళీ ఈ కమిటీ చర్చలు ఉన్నాయి. చర్చల్లో కూడా ప్రతి అంశం దాంట్లో పొందుపరిచి మాట్లాడే ప్రయత్నం చేస్తాం. రెండవది, ఆర్టీసీ ఉద్యోగులకి ఇవాళ మెయిన్గా ప్రధానంగా రిటైర్డ్ అయిన వాళ్ళు డబ్బులు ఈ యాజమాన్యం ఇస్తుందా ఇయ్యదా చెప్పాలి. ఇవాళ వాళ్ళు చాలా ఇబ్బందుల్లో ఉన్నారు అందరికీ. నేను కూడా రిటైర్డ్ అయినప్పటికీ నాకు కూడా రావాలి డబ్బులు. మరి రావు. ఇలా జీతం రాకపోతే ఎంత ఉంటుంది? జీతం వచ్చే వాళ్ళకు ఒక నెల రాకపోతేనే ఇబ్బంది ఉంటుంది. మరి అసలే బయట ఉన్న వాళ్ళకి లేకుండా ఇవాళ సర్వీస్లో ఉన్న వాళ్ళందరికీ జీతం ఇప్పుడు ఇస్తున్నారు. PRC 2021 వాళ్ళకి ఇంప్లిమెంట్ అవుతూ ఉంది. ఇవ్వండి, మంచిదే, మేమే ఇవ్వనం ఇస్తున్నారు. కానీ రిటైర్డ్ అయిన వాళ్ళు ఏం పాపం చేస్తున్నారు? వాళ్ళ డబ్బులు అయితే ఇవ్వాలి కదా. మీరు ఎన్నో రకాలుగా అప్పులు తెస్తున్నారా, ఇంకోటి చేస్తున్నారు. ప్రభుత్వం ఆర్టీసీని ఆదుకోవాలి. ఆర్టీసీ యాజమాన్యం ప్రభుత్వం దగ్గరికి పోయి ఈ లొసుగులు ఏమున్నాయో చూసుకొని అన్నీ కూడా మాట్లాడి రావాల్సిన డబ్బుల్ని రావాలి. ఇవాళ ప్రధానంగా ప్రభుత్వం దగ్గర కూడా చాలా డబ్బులు ఆర్టీసీ రావాల్సినవి ఉన్నాయి, వీళ్ళు చెప్పట్లేదు యాజమాన్యం వాళ్ళు. ఇవాళ FA అనేవాళ్ళు ఆర్టీసీ నుంచి ఉంటారు, గతంలో గవర్నమెంట్ నుంచి ఉండేవాళ్ళు, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఉండేవాళ్ళు. అట్లా ఉన్నప్పుడు ట్రాన్స్పరెన్సీ ఉంటుంది. ఇవాళ ఎవరికి వాళ్ళు ఇక్కడ వాళ్ళని పెట్టుకున్నారు, వాళ్ళు పోరు, హెడ్ ఆఫీస్కి పోయే పరిస్థితి లేదు, సెక్రటరియట్కి పోయే పరిస్థితి లేదు, డబ్బులు తెచ్చేది లేదు. మరి డబ్బులు ఏం రావాలంటే చెప్పరు.
ఇలా మహాలక్ష్మి పథకం ఉంది, నెలకు 450 కోట్లు రావాలి, కానీ వాళ్ళు 300 కోట్లు ఇస్తా అంటున్నారు. దాంట్లోనే 170 కోట్లు 160 కోట్లు అడ్జస్ట్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. అట్లాంటి మిగిలిన డబ్బులు ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా తీసుకొచ్చి ఇవ్వాలనుకున్నప్పుడు ఇలా CCSకి డబ్బులు ఇవ్వాలి, ఇస్తలేరు. మాది అది కార్మికుల సొంత CCSకి మా కోఆపరేటివ్ సొసైటీలో మా జీతంలో కట్ అయిన డబ్బులు మీరు ఎందుకు వాడుకుంటారు? మీకు హక్కు లేదు, అయినా వాడుకున్నారు, ఇస్తలేదు. రెండవది ప్రావిడెంట్ ఫండ్ అనేది నెల అవుతుంది, 11% మన గవర్నమెంట్కి పోతుంది. అది పోవడం వల్ల ఏంటంటే మనకి అక్కడ పెన్షన్ వస్తుంది. ఇప్పుడు హయ్యర్ పెన్షన్ విధానం వచ్చింది కాబట్టి హయ్యర్ పెన్షన్లో కొంత అమౌంట్ కట్టాల్సింది ఉంటుంది. ఆ విధంగా కడితే మనకు పెన్షన్ పెరుగుతుంది. కానీ ఈ డబ్బులన్నీ కట్ అయిన డబ్బులన్నీ నెల PF ట్రస్ట్కి RTC యాజమాన్యం పంపించాలి. వాళ్ళు పంపించకపోగా 1600 కోట్లు ఇవాళ యాజమాన్యం వాడుకోవడం వలన వాళ్ళు కట్టకపోతే మాకు వస్తలేదు. ఉదాహరణకి నాకు 16,000 17,000 పెన్షన్ రావాలి, కానీ వాళ్ళు కట్టకపోవడం వల్ల మా అన్నీ 2013 మావి పోలేదు, 2017 పోలేదు. ఇవన్నీ కూడా PRC డబ్బులు అని నెల జీతాలు ఇవన్నీ కూడా ఆపుకోవడం వల్ల టోటల్గా ఇవాళ కార్మికులకు నష్టం జరుగుతుంది. అంటే పెన్షన్ నాకు 16-17,000 రావాల్సింది 10,000 మాత్రమే వస్తూ ఉంది. అంటే ఇంత లాస్ అయినా కదా, బికాస్ ఆఫ్ మేనేజ్మెంట్ నెగ్లిజెన్సీ, మేనేజ్మెంట్ వాడుకోవడం వల్ల జరుగుతుంది. కాబట్టి యాజమాన్యము ఇవాళ ప్రభుత్వము రిటైర్డ్ అయిన వాళ్ళకి ఒక డబ్బు లేకుండా ఇవ్వాలి. నిన్న మీరు చూసారు, ఇవాళ అడిగి పోయినాం, వేలాదిగా జనాలు కదిలి వచ్చారు. మేము కూడా పోయి మాట్లాడాం, అన్ని విషయాలు మాట్లాడితే వాళ్ళ కోపం వస్తూ ఉంది. ఇవాళ మీరు కూడా మాట్లాడతారా? జేఏసీలో ఉన్న నాయకులు మా డిమాండ్ పెట్టలేదు అంటా ఉన్నారు. అది తప్పు. నిన్న ఒకరిద్దరు తొందరపాటుగా మాట్లాడిండ్రు. నేను తర్వాత వేరే వాళ్ళు ఎవరో నా మీద పేపర్లో రాసి రౌండప్ చేసిందని చెప్పి నన్ను రౌండప్ చేసే దమ్ము ధైర్యం ఎవరికి లేవు. నన్ను రౌండప్ చేసే పరిస్థితి ఎక్కడ ఉండదు. థామస్ రెడ్డిగా నీతి న్యాయంగా నిక్కచ్చిగా ఎన్ని వేల జనం ఉన్నా అక్కడికి పోయి మాట్లాడే శక్తి ఉంది నాకు. ఆ విధంగానే పోయినా మాట్లాడినా. నేను మాట్లాడేది నచ్చక ఒకరిద్దరు ఇదేందంటే నేను పట్టించుకోకుండా మాట్లాడి నేను ఏం చెప్పానో అన్ని టీవీలలో కూడా మాట్లాడి రావడం జరిగింది. దాన్ని కార్మికులు కూడా అర్థం చేసుకోవాలి. ఇవాళ మా సభ్యుడు అయితే నన్ను అడగాలి. మా సభ్యత్వం లేని వాళ్ళు కన్నెర్ర చేసే పరిస్థితి వచ్చింది అనుకుంటే ఆషామాషి కాదు. అటువంటి పరిస్థితులు వస్తే మా కార్మికులు కూడా ఉన్నారు. కానీ నేను వివాదాలకు అతీతుని, చాలా దూరంగా ఉంటా, నీతి న్యాయంగా ఉంటా. నేను కార్మిక వర్గాన్ని కాపాడే ప్రయత్నమే చేసిన. జేఏసీలో రిటైర్డ్ అయిన వాళ్ళ డిమాండ్ ఉంది, లేదని ప్రచారం చేసుకుంటాను. ఎవరికి వాళ్ళు ఉంది. నిన్న మీ మీద ఎవరు ఈ ఆరోపణలు తీసుకొస్తున్నారు? మీకు ఎవరి మీద అనుమానాలు ఉన్నాయి? నిన్న జరిగిన సంఘటన నేను ఎవరి మీద అనుమానాలు ఇలా పండ్లున్న చెట్టుకే రాయేస్తారు. నీతిగా న్యాయంగా ఇలా ప్రజల్లో థామస్ రెడ్డిగా మంచి పేరు వచ్చి ముందుకు పోతున్నా కాబట్టి వాళ్ళు గిట్టనోళ్ళు ఎవరో వాళ్ళు కావాలని చెప్పి ఎవరితోటో ప్రొవోకేట్ చేసినట్టుగా నాకు అనుమానం వచ్చింది. దాన్ని కూడా మా వాళ్ళంతా ఇవాళ దాని మీద కొంచెం ఖండన ఇచ్చిండ్రు, మా వర్గం అంతా. రెండోది, అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది ఎవరు అనేది కూడా చూస్తూ ఉన్నారు. అట్లాంటి వద్దు. మాకు ఎవరి మీద భేషజాలాలు లేవు. ఇవాళ మేము అన్ని సంఘాలను కలుపుకొని సంఘాల కోసం, సంస్థ కోసం, ప్రభుత్వంలో విలీనం కార్మికులంతా కలవాలని చెప్పి, రిటైర్డ్ అయిన డబ్బులు రావాలని చెప్పి, ఉద్యోగ భద్రత కావాలని చెప్పి, తర్వాత బ్రెడ్ విన్నర్ స్కీమ్లో కూడా ఎన్నో మార్పులు తెచ్చినాం మేమే ఆ కాలం నుంచి కూడా. ఇవన్నీ తెచ్చి మేము చేసినప్పుడు కార్మికులంతా అర్థం చేసుకొని నీరాజనాలు పలుకుతూ ఉంటే కొంతమంది మాకు ఇట్లా చేసే పరిస్థితి వచ్చింది. అదేం కాదు, నన్ను రౌండప్ కాదు. అది నేను మాట్లాడుతుంటే అక్కడ అల్లరిముఖల్లాగా మాట్లాడే ప్రయత్నం చేసింది. అట్లా ఏం కాదని నేను వాళ్ళ దగ్గరికి పోయి మాట్లాడి బాగుండదు, అట్లాంటివి మర్చిపోండి అని చెప్పి నేను మీ ముందే మాట్లాడి రావడం జరిగింది మీడియా ముందు. కాబట్టి దానికి ఎక్కడ కూడా ఇంకోసారి అటువంటి పోట్రే చేస్తా ఉన్నారు. థామస్ రెడ్డి ఏదో చేశాడు ఆ వర్గానికి సంబంధించి, రిటైర్ ఉద్యోగులకు సంబంధించి, అందువల్లనే రౌండప్ చేశారు, థామస్ రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు అనే దాని మీద కూడా ఆరోపణలు వినిపిస్తూ ఉన్నాయి ప్రముఖ కొన్ని ఛానళ్ళకు సంబంధించి, వార్తా పేపర్లకు సంబంధించి. ఎట్లా చూస్తారు? అవే తప్పుగా కావాలని క్రియేట్ చేసిండు. పేరు ఊరు లేకుండా ఎవడో ఒకడు పేపర్లో రాసిచ్చిండు. రాసినప్పుడు మీడియాలో వచ్చిన దాంట్లో కూడా ఏముందో మీరు చూడవచ్చు, అందరు చూడవచ్చు. దాంట్లో మేము చేసినట్లేదు, ఏ తగాదాకి నేను పోలేదు. నా మీద ఎవరికి వచ్చి రౌండప్ చేసే పరిస్థితి అంత దమ్ముధైర్యం ఎవరికి లేదు. అది కావాలని చెప్పి నా ఇమేజ్ని దెబ్బకొట్టడానికి వాళ్ళు చేసిన ప్రయత్నంగా భావిస్తూ ఉన్నా. అటువంటిది మంచిది కాదు తమ్ముడు. మీకు ఎవరికైనా అది చేస్తే మంచిది కాదు. ఇట్లాంటివి చేయకండి. నీతిగా న్యాయంగా ఉన్న వాళ్ళకి ఇంకా సపోర్ట్గా ఉండండి సంస్థ కోసము. రెండోది, నేను రిటైర్డ్ అయినా RTC చట్ట ప్రకారంగా, యూనియన్ నిబంధనల ప్రకారంగా రిటైర్డ్ అయిన వాళ్ళు కూడా జనరల్ సెక్రటరీగా ఉండొచ్చు. గతంలో అందరూ ఉన్నారు ఇప్పటిదాకా. ఇప్పుడు ఉన్న దాంట్లో కూడా చాలామంది ఉన్నారు. అది లేదు అనొద్దు. బయట వాళ్ళని కూడా ఒకరిద్దరిని పెట్టుకునే, మాకు గౌరవాధ్యక్షులుగా లేదా వైస్ ప్రెసిడెంట్లా పెట్టుకునే ఆనవాయితీ కూడా ఉంది, పెట్టుకోవచ్చు. దానికి థామస్ రెడ్డికి ధీటైన జవాబు చెప్పలేక ఇవన్నీ చాప కింద నీరులాగా చేసేది కరెక్ట్ కాదు. నేను దాన్ని కొట్టేస్తున్నా. అవన్నీ కూడా
మాకు కావాలని చెప్పి నన్ను అంటే నా కీర్తిని అపకీర్తి చేద్దాం అనుకుంటున్నాను. అది ఎవరి తరం కాదు. నేను నీతిగా న్యాయంగా ఉన్నా, కార్మికుల కోసమే ఉన్నా, కార్మికుల కోసమే బతుకుతున్నా. అవసరమైతే నేను చెప్పినా కూడా కార్మికుల కోసం సావైనా రేవైనా కార్మికులకు న్యాయం చేసే వరకు పోరాడతా అని చెప్పిన తప్పకుండా పోరాట యోధున్నే, పోరాటంలో ఉన్నా. నేను ఇవాళ కొత్తగా కాదు, నేను జమ్మికుంట హై స్కూల్ కాలేజీ నుంచి వచ్చిన స్టూడెంట్ నాయకునిగా చేసిన, తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన, నేను అన్నింటిలో కూడా పనిచేసుకుంటూ వస్తున్నా. మీరు చూసింది కదా, తెలంగాణ ఉద్యమంలో ఫ్రంట్ లైన్లో పనిచేసినాం. ఇవాళ మేము ఆ విధంగా వచ్చినాం. తర్వాత ఆర్టీసీలో మొదటి నుంచి కూడా పోరాటం కార్మికుల కోసమే చేస్తూ ఉన్నాం. అలుపులేని పోరాటం విన్నావా, ఆ విధంగా చేస్తున్నాం. రెండవది మా మీద ఎట్లాంటివి చాలామంది మీద మేము చెప్పాలంటే చెప్తాం, కానీ నా విధి కాదు. నేను ఎవరి మీద కంప్లైంట్ చేసిన దాఖలాలు నాకు లేవు. నా మీద కొంతమంది కావాలని రిటర్న్ కంప్లైంట్స్ కూడా మేనేజ్మెంట్కి ఇస్తే ఎంక్వైరీలు అయిపోయినాయి. ఏం కాదది. ఆ విధంగా నేను ఉన్నా కాబట్టి వాళ్ళని నేను పట్టించుకోదలుచుకోలేదు. ప్రస్తుతం కేవలం ప్రభుత్వానికి అప్పీల్ చేస్తూ ఉన్నా, డెఫినెట్గా మాకు ఇచ్చేయాలి. అపాయింటెడ్ డేనే కావాలి. అపాయింటెడ్ డే ప్రకటించమని ముఖ్యమంత్రి గారికి అభ్యర్థిస్తున్నాం. త్వరలో ముఖ్యమంత్రిని కలిసే ప్రయత్నం చేస్తాం. గతంకి వెళ్తే ఒకసారి కేసీఆర్ కూడా ఆర్టీసీ ఉద్యోగులకి అన్యాయం చేసిండనే వాదనలు వినిపించాయి. నిజంగా కేసీఆరే ఈ ఆర్టీసీని ప్రభుత్వంలోకి విలీనం చేస్తే ఇన్ని కష్టాలు మీకు రాకపోతున్నాయినా? అసలు ఎట్లా చూస్తారు ఈ అంశాన్ని? వాస్తవం, వాళ్ళు కూడా చేస్తా అన్నప్పుడు ఆశపడ్డాం. మేము కూడా అప్పుడు ప్రభుత్వానికి అండగానే, అంటే ఏ ప్రభుత్వం ఉన్నా వాళ్ళకి మేము కలిసి పనిచేసిన సందర్భాలు ఉన్నాయి. తెలంగాణ ఉద్యమంలో వచ్చింది కాబట్టి కేసీఆర్ తోటి ఎక్కువ సాన్నిధ్యం ఉండే. ఆ తెలంగాణ ఉద్యమం మలిదశ ఉద్యమంలో కాబట్టి ముందున్నాం. ఆర్టీసీ ఉంటేనే తెలంగాణ వచ్చింది. ఇలా ఆర్టీసీ లేకపోతే తెలంగాణ వచ్చేది కాదు. ఆ రోజు సెంట్రల్లో కూడా మన్మోహన్ సింగ్ లాంటి పెద్ద మనుషులు కూడా మాట్లాడిండు, ఏ రవాణా బంద్ హోగా తెలంగాణమే ఏ ప్రాబ్లం రా, ఏ లోగోంకు కంపల్సరీ తెలంగాణ దేనేకా అని చెప్పి సుష్మా స్వరాజ్ లాంటి వాళ్ళు కూడా అప్పుడు సపోర్ట్ చేసిండు. సో ఆ విధంగా మేము కూడా ఢిల్లీకి పోయి మాట్లాడి వచ్చిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళతోటి అట్లా ఉంది. తెలంగాణ మజ్దూర్ అని చెప్పి యూనియన్ పేరు పెడితే ఈ తెలంగాణ మజ్దూర్ అంటే తెలంగాణ పార్టీకి అప్లికేటెడ్ అని చాలామందికి ఒక అనుమానాలు ఉండే. అవేం కాదు, ఇండిపెండెంట్ యూనియన్ మాది. వాళ్ళకి మాకు ఏం సంబంధాలు లేవు. ఇండిపెండెంట్ యూనియన్గా మేము కలిసి ఉన్నాం కాబట్టి పనిచేసినాం. హరీష్ రావు గారు అప్పుడు మాకు గౌరవాధ్యక్షులుగా పనిచేసినప్పుడు అటాచ్మెంట్ ఉంటుంది అంతే తప్ప వేరే లేదు. చేస్తా అన్నారు. ముఖ్యమంత్రి గారు అన్నీ చేస్తే డిమాండ్ ఇస్తే 26 డిమాండ్లు ఇస్తే 26లో 25 చేస్తా, ఒక్కటి చేయ అన్నాడు. ప్రపంచం కింద మీద అయినా కానీ నేను ఉద్యోగ భద్రత ఏది మనం మెర్జర్ చేయను అని చెప్పి ఆ రోజు అన్నారు. దాంట్లో 55 రోజులు సమ్మె చేసినాం, మేము ఎక్కడ వదిలిపెట్టలేదు. 55 రోజుల వీరోచిత సమ్మెలో థామస్ రెడ్డి పాత్ర ఎంతో మీరు గూగుల్లో దేంట్లో కొట్టుకున్నా కనిపిస్తుంది. ఆడ మనం కాంప్రమైజ్ కాకుండా కార్మిక కోసం, తెలంగాణ ఉద్యమం కోసం పనిచేసినాం. అయినా తర్వాత యూనియన్లు వాళ్ళు తీసేసారు. మాట వరుసకి ఏది చట్టం లేదు, తీసేసే హక్కు కూడా వాళ్ళకి లేదు. తీసేసినాక కూడా ఈ అశ్వత్థామరెడ్డి అనేట ఆయన పారిపోయాడు. దాంట్లో 36 మంది చచ్చిపోయారు వీళ్ళ నాయకత్వంలో. పోతే వెళ్ళిపోయాడు. యూనియన్ డబ్బులన్నీ కూడా 3.5 కోట్ల పైసలు పట్టుకొని ఆయన పదవికి రాజీనామా చేసి, ఉద్యోగానికి రాజీనామా చేసి, తర్వాత వేరే వాళ్ళకి ఏఆర్ రెడ్డి అనేట ఆయనకి జనరల్ సెక్రటరీ ఇచ్చి ఆయన బీజేపీలోకి వెళ్ళిపోవడం మీరు అందరూ చూసారు. ఆయన వెళ్ళిపోయాడు. ఇవాళ వచ్చి మళ్ళీ నేను టీఎంయూ అని చెప్పి అంటా ఉన్నాను. ఎక్కడుంది టీఎంయూ? నువ్వు అన్నిటికీ రాజీనామా చేసినాయి, నువ్వు వచ్చినాయి. కోర్టులో మాకు వచ్చింది. ఆ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ మాకు ఇచ్చిండు. దాని మీద నువ్వు పోయి స్టే తెచ్చినావు. వాళ్ళు కొట్టేసి స్టేటస్ కో ఇచ్చారు. మాకు స్టేటస్ కోలో మేము ఉన్నాం. ఆ తర్వాత మళ్ళీ రీఎంక్వైరీ చేయించారు. జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ చతుర్వేది ఇవాళ రిటైర్డ్ అయిపోయాడు. ఆయన చేసిండు. థామస్ రెడ్డి కరెక్ట్ అన్నారు. మేము అన్ని విధానంతో అంటే ట్రేడ్ యూనియన్ పంతాలో విధానంలో మేము ఉన్నాం కాబట్టి వీళ్ళే కరెక్ట్ అని మాకు ఇచ్చారు. దాని మీద హైకోర్టుకు పోయి స్టే తెచ్చాను. అది కూడా కొట్టేపించడం. ఆ తర్వాత హైకోర్టే ఫైనల్గా ఇచ్చేసింది. వీళ్ళకే స్టేటస్కు అంటే థామస్ రెడ్డి వర్గానికే ఏదైతే కమిషనర్ ఆఫ్ లేబర్ ఇచ్చిందో దట్ ఈస్ స్టాండ్ కూడా ఉంటుంది. మీకు అభ్యంతరం ఉంటే లో కోర్టుకి అంటే సివిల్ కోర్టుకు పోవచ్చు అని వాళ్ళకి ఇచ్చాను. సివిల్ కోర్టులో వేసిండు. ఇంకా అది అడ్మిట్ కాలే. అవుతుందో ఏమో రేపు 21కో 22కో వస్తుందని అంటా ఉన్నారు. ఏదైనా న్యాయం మాతోటి ఉంది, జనం మాతోటి ఉన్నారు. టీఎంయూ థామస్ రెడ్డి వర్గాంది, మేము బాణం గుర్తు మాది. కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే వేరే మీటింగులు పెట్టి వాళ్ళందరినీ కూడా అంటే ఇదివరకేమో లబ్ధి పొంది అప్పుడు డబ్బులు తీసుకొని ఇవన్నీ చేసి కార్మికులను ముంచిపోయిండ్రు. 7 ఏళ్ళు కార్మికులకు దూరం అయిపోయినారు. ఇలా కార్మికులకి యూనియన్లు పోవడానికి, ఈ దుర్భర పరిస్థితి రావడానికి, ఇంత పనిభారం పెరగడానికి, కార్మికులు ఇంత ఇబ్బందుల్లో ఏడ్చుకుంటూ పనిచేయడానికి కారణం కేవలం ఆ వ్యక్తి మాత్రమే. ఆయన వల్లే జరిగింది. కాబట్టే కార్మికులు ఆయన చీకొడతా ఉన్నారు. ఆయనకు ఏది లేకుండా డబ్బులు ఉన్నాయి కాబట్టి అక్కడక్కడ మీటింగ్లు పెట్టి ఉంటారు. అదే ప్రయోజనం కోసం, రాజకీయ ప్రయోజనం. నిజంగానే కార్మిక ప్రయోజనం ఉంటే మేము ఆ రోజు నుంచి కార్మికుల్లో ఉన్నాం కాబట్టి ఇవాళ మాకు ఈ శక్తి ఉంది. కార్మికులు మాతో ఉన్నారు. మరి మేము కార్మికులతో మమేకమై పనిచేసినాం.
చేసి పనులు చేయించడం. నువ్వు ఎక్కడ ఉన్నావు? నువ్వు అడ్రస్ లేకుండా పోయినావు. ఇవాళ ఎందుకు వచ్చినావు? ఇవాళ మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వచ్చింది కాబట్టి ఇక్కడ అధికారంలోకి నాకు ఏదో పదవి కావాలి అని ఆకాంక్ష. ఆనాడు కూడా ఎమ్మెల్యే కావాలన్నావు, నువ్వు సీట్ అడిగినావు, ఇయ్యలే నీకు. వాళ్ళు బీజేపీలోకి పోయినరు, వాళ్ళు ఇస్తా అని ఇచ్చిండ్రట, అక్కడ తీసుకోలేను, ఇవన్నీ చేసుకొని వచ్చినావు. కాబట్టి ఇవాళ కార్మికులు గమనిస్తూ ఉన్నారు. అంటే వీళ్ళని వేరే యూనియన్కి ఎవరికన్నా పెట్టేసి మళ్ళీ ప్రభుత్వానికి దగ్గర కావాలనేది అశ్వత్థామరెడ్డి యొక్క లక్ష్యం. నేను ఆ కార్మికులకు మీ ద్వారా కూడా చెప్తా ఉన్నా, నిట్ట నిలువున ఆ రోజు ఎట్లయితే ఉద్యమంలో మనల్ని సత్యనాశనం చేసిపోయిండో డబ్బులు పట్టుకొని, అటువంటి వ్యక్తిని రాణిస్తే మీరే నష్టపోతారు. సోదరిమణులారా, మీరు ఆలోచన చేయండి. అటువంటి వాళ్ళు తప్పకుండా మీ పేరు మీద రాజకీయ లబ్ధిలోకి పోతాడు, మళ్ళీ మిమ్మల్ని నట్టేట ముంచుతాడు. దయచేసి ఆలోచించండి. ఆలోచించి వాస్తవంగా సంస్థ కోసం, కార్మికుల కోసం, ప్రభుత్వంలో విలీనం కోసం ఎవరు త్యాగాలు చేస్తున్నారు, ఎవరు పనిచేస్తున్నారు అనేది ఆలోచించి మీరు ముందుకు పోవాలని చెప్పి మీ ద్వారా వాళ్ళని కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ అన్న. ఓకే, రైట్. ఓవరాల్గా నిన్న థామస్ రెడ్డి గారి మీద జరిగినటువంటి కుట్ర, కొంతమంది రిటైర్ అయినటువంటి ఆర్టీసీ ఉద్యోగులు తన మీద నెగిటివ్గా మాట్లాడడం జరిగింది, కొన్ని ఆరోపణలు చేయడం జరిగింది. అవి కూడా కొన్ని మీడియా కథనాల్లో డిఫరెంట్గా రాయడం జరిగింది. దాని మీద క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది థామస్ రెడ్డి గారు. సో ఇదంతా కూడా కొంతమంది నేతలు ఈ ఏదైతే జరుగుతున్నటువంటి ఉద్యమాన్ని కావచ్చు, లేకపోతే థామస్ రెడ్డి గారికి ఉన్నటువంటి ఆ పేరు ప్రఖ్యాత కావచ్చు, దాన్ని దెబ్బతీసే విధంగా కొన్ని పన్నాగాలు పండుతూ ఉన్నారు. కానీ థామస్ రెడ్డి అంటే ఎవరు అనేది గత చరిత్ర చెప్తుంది అనేది వారు చెప్పుకుంటూ వస్తున్నటువంటి నేపథ్యం కల్పిస్తూ ఉంది. దాంతోపాటు ఆర్టీసీని ఖచ్చితంగా ప్రభుత్వంలోకి విలీనం చేయాల్సిందే, జాప్యం జరిగితే మంచిది కాదు ఈ ప్రభుత్వానికి అనే దాని మీద కూడా గతంలో కూడా కేసీఆర్ కూడా ఎన్నో హామీలు ఇచ్చిండు ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి. 26 డిమాండ్ల పైగా చేస్తామని చెప్పి చివరికి చేయకుండా మోసం చేసినటువంటి పరిస్థితులు గత ప్రభుత్వం కేసీఆర్ది కనిపించింది. దాని ద్వారా ఆ ప్రభుత్వాన్ని ఓడగొట్టి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకున్నాము. ఖచ్చితంగా ఈ ప్రభుత్వము ఆర్టీసీ ఉద్యోగులకు న్యాయం చేయాలి, 32 డిమాండ్లని మరి అమలుపరిచే దిశగా ముందుకు కొనసాగాల, లేకపోతే మరో ఉద్యమాలు కూడా దారితీసే పరిస్థితులు ఉంటాయి. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది ప్రభుత్వం అనే దాని మీద కూడా థామస్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. దాంతోపాటు ఈ ఎన్నికలకు సంబంధించి ముందుగా ఎన్నికలు పెడతా అని చెప్పి ఇదేదైతే విలీనాన్ని డైవర్ట్ చేసే విధంగా జరుగుతుంది. కాబట్టి ఈ ఎన్నికలు తర్వాత పెట్టినా పర్లేదు, కానీ ముందుగా ఆర్టీసీని విలీనం చేసే దిశగా ప్రభుత్వ నిర్ణయాలు తీసుకోవాలనే దాని మీద కూడా వారు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం జరుగుతాం. వీడియో జర్నలిస్ట్ సాంబతో ప్రభాకర్, ప్రిటెన్ మీడియా, హైదరాబాద్.